పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విద్యార్థుల ఆవేదన కాస్త రాజకీయ అస్త్రంగా. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారిన సమరం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వీధిన పడ్డ పోరు. ఉభయ పక్షాల ఘర్షణలు, పార్లమెంట్లోనూ ప్రతిష్టంభన. విద్యార్థుల సమస్య పక్కదారి పడుతుందని. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక వేదన మిగిల్చిన నీట్ ప్రశ్నల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తన రూపాన్ని వేగంగా మార్చుకుంది. ప్రారంభంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత లోపాలను నిరసిస్తూ క్షేత్రస్థాయిలో విద్యార్థి యోజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నెమ్మదిగా తెరవెనుకకు వెళ్లాయి. జాతీయ రాజకీయంలో ఈ అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ సమరంగా రూపాంతరం చెందింది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో రావాల్సిన సంస్కరణలు అవసరం కంటే ఇరుపక్షాల రాజకీయ వ్యూహాలు, ప్రతిష్టలే ఇక్కడ ప్రధానాంశంగా మారడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లడం, అనంతరం చోటు చేసుకున్న అరెస్టుల పర్వంతో ఈ వివాదానికి కొత్త రాజకీయ పరిణామం తోడైంది. రాహుల్ గాంధీ అరెస్ట్ నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వగా, భాజపా సైతం అంతే దూకుడుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పరిణామంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్, పాట్నా, హైదరాబాద్లోని ఉభయ పార్టీల కార్యకర్తల నడుమ తీవ్ర ఘర్షణలు, రాళ్లదాడి, తోపులాటలు చేసుకుని ఉద్రిక్తలు పరాకాష్ఠకు చేరాయి. సమస్య తీవ్రతను బట్టి క్షేత్రస్థాయి ఒత్తిడి పెంచడం కాంగ్రెస్ వ్యూహం అయితే, ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేయడానికి కౌంటర్ అటాక్ చేయడం భాజపా ఎంచుకున్న వ్యూహంగా కనిపిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో న్యాయస్థానం ద్వారా తక్షణ ఉపశమనం పొందాలని భావించిన ఆందోళనకారులకు గట్టి చుక్కెదురైంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల తీరు, నీటి విచారణపై అత్యవసర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం స్పష్టంగా నిరాకరించింది. సమయం వృధా చేయవద్దని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ల అత్యవసర లిస్టును తోసిపుచ్చడంతో ఈ అంశంపై కోర్టుల ద్వారా తక్షణ రాజకీయ సదుపాయం పొందాలనుకున్న శక్తులకు బ్రేక్ పడింది. దీంతో వివాద పరిష్కారం న్యాయపరిధి నుంచి మళ్లీ విధులు పార్లమెంటు ప్రాంగణానికి పరిమితం కావాల్సి వచ్చింది. పార్లమెంటు ఉభయ సభలోనూ నీట్ లీకేజీ వ్యవహారం తీవ్ర ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైంది. నిబంధనల ప్రకారం సభలో చర్చకు తాము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ముందు రాజీనామా, ఆపైనే చర్చ అనే కఠిన నిబంధనలు తెరపైకి తెచ్చాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఏ చర్చకు సిద్ధపడేది లేదని కాంగ్రెస్ పట్టుబడడం వెనుక ఓ వ్యూహాత్మక లెక్కింపు ఉంది. మోదీ 3.0 ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి రాజీనామాను సాధించగలిగితే అది ప్రతిపక్ష కూటమికి పెద్ద నైతిక విజయాన్ని ఇస్తుందని, ప్రభుత్వాన్ని రక్షణాత్మక వైఖరిలో నెట్టవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంత మాత్రం తగ్గేందుకు సిద్ధం లేదు. ప్రతిపక్షాల డిమాండ్కు తలొగ్గి మంత్రి రాజీనామాను ఆమోదిస్తే అది తమ వైఫల్యాన్ని అధికారికంగా అంగీకరించినట్లు అవుతుందని, తద్వారా ఆ ప్రతిపక్షాలు మరింత బలపడతాయని భాజపా వ్యూహకర్తలు నమ్ముతున్నారు. అందుకే ప్రతిపక్షాల విద్యార్థుల భవిష్యత్తు సమస్యల పరిష్కారం అంటే సభను అడ్డుకోవడం, రాజకీయ రచ్చ చేయడమే ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సభలో చర్చ జరిగితే తాము తీసుకున్న విచారాత్మక చర్యలను వివరించవచ్చని, కానీ విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రచ్చ చేస్తున్నాయని అధికార పక్షం గట్టిగా కౌంటర్ ఇస్తుంది. మొత్తానికి నీట్ సంక్షేమం ఇప్పుడు విద్యా వ్యవస్థల సంస్కరణలు, పేపర్ లీకేజీల నిరోధక చట్టాల అమలు వంటి నిర్మాణాత్మక దిశగా సాగడం లేదు. జాతీయ స్థాయి బలాబలాల సమీకరణ దృష్టిలో ఉంచుకొని ఇరుపక్షాలు ఆడుతున్న రాజకీయ చదరంగంగా ఇది మారిపోయింది. ప్రతిపక్షం తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు యువతన ఆందోళనని ఇంధనంగా వాడుకుంటుండగా, అధికార పక్షం తన సంఖ్యాబలాన్ని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిదాడికి దిగుతుంది. ఈ పొలిటికల్ టెస్టుల మధ్య అసలైన విద్యార్థుల సమస్య పక్కదారి పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.